బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈపురపాలెం సీతారామపేటకు చెందిన 21 సంవత్సరాల సుచరితగా యువతి గుర్తింపు. డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగిన పోలీసులు. సంఘటనా స్థలంలో డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ. నిన్న బాపట్లలో 21 సంవత్సరాల సుచరిత అనే యువతి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనా స్థలానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత వెళ్లారు. నిందితుల్ని 48 గంటల్లో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 10 లక్షల పరిహారం అందజేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలవిడితనం, గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా ఎవరికి అనుమానాలు లేవు, మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు, మా అమ్మాయికి చాలా భయం అండి, వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పడం. అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, మేము వెంటనే సిపి గారితో, ఎస్పీ గారితో, మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ నుంచి నేను వచ్చేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది. అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది. అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి. ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి. అటువంటి కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి మేమేదో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరు కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాని 80% నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం. ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ 5 సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. పక్కన హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడ గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు. అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబీకి అప్పచెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు, మైన్స్కి సంబంధించి, శాండ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది. వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మన లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ, గాంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్కి ఇమీడియట్గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో